హాయ్ ఆల్. ఏప్రిల్ 7, 2025 ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవల్ని టెంపరీగా హోల్డ్ చేస్తున్నారు, అంటే నిలిపివేస్తున్నారు అనమాట. ఇది యాక్చువల్గా ఒక దురదృష్టకరమైన న్యూస్. పర్టికులర్గా ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్కి, మిడిల్ క్లాస్ అండ్ బిలో పవర్టీ లైన్ ఉండే జనాలకి చాలా ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలంటే. అంటే యూజువల్గా ఇలాగ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్, ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు టెంపరీగా నిలిపివేయడం, స్ట్రైక్స్ చేయడం కొత్త ఏం కాదు. ఇదివరకు కూడా చాలాసార్లు చేశారు. అంటే దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించే హాస్పిటల్స్కి ఈ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తూ ఉంటుంది. అంటే మీరు ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తున్నందుకు పేషెంట్స్కి ఫ్రీగా ఆ పేషెంట్కి పడే ఖర్చు గవర్నమెంట్ చెల్లించాలి హాస్పిటల్కి. ఇలా చెల్లించడం అనేది ఎప్పటి నుంచో బాకీ పడిపోయి కొన్ని వేల కోట్లు అమౌంట్ హాస్పిటల్స్కి ఇవ్వడం లేట్ అయిపోయింది. ఇప్పటికి చాలా వేల కోట్లు ఇవ్వాలన్నమాట. సో ఆ ఫండ్స్ రిలీజ్ చేయకపోతే కొన్ని హాస్పిటల్ రన్ అవ్వలేదు. ఎందుకంటే హాస్పిటల్ కంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి. డాక్టర్స్కి శాలరీలు ఇవ్వడం అని, లేకపోతే ఆ స్టాఫ్స్కి శాలరీ ఇవ్వడం అని, లేకపోతే రెంట్స్ కట్టడం అని, హాస్పిటల్ కరెంట్ బిల్స్ కట్టడం అని, ఇలాంటి చాలా ఖర్చులు హాస్పిటల్స్కి తప్పదు నెల తిరిగితే. సో ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవ ఉన్న హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ ఫండ్స్ రిలీజ్ చేస్తే తప్ప ముందుకు వెళ్ళదు. సో కొన్ని హాస్పిటల్స్ మూతపడిపోవాల్సిన సిచ్యువేషన్స్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రాబ్లం వల్ల. సో ఇలా డబ్బు రిలీజ్ చేయకపోతే కష్టం కదా అన్న ఉద్దేశంతో హాస్పిటల్స్ ఇలా స్ట్రైక్ చేయడం, ఏదో గవర్నమెంట్స్తో ఈ నెగోషియేషన్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇదంతా తర్వాత విషయం, హాస్పిటల్ కష్టాలు పక్కన పెట్టండి. మరి ఈ ఆరోగ్యశ్రీ వైద్య సేవల మీద ఆధారపడి వైద్యం చేయించుకునే పేషెంట్స్ పరిస్థితి ఏంటి? పర్టికులర్గా మిడిల్ క్లాస్ పీపుల్, బిలో పవర్టీ లైన్లో ఉన్న పేషెంట్స్ చాలా కష్టం కదా. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బుతో ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేరు. అలానే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవడం ఇష్టం ఉండదు వైద్యం. సో దీన్ని బట్టి ఆలోచించండి తెలివిగా. ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది ఎప్పటికైనా మీకు, మీ ఫ్యామిలీకి శ్రీరామ రక్ష లాంటిది. సో ప్రభుత్వ పథకాల మీద మాత్రమే ఆధారపడడం ఏమీ అంత తెలివైన పని కాదు. ఓకే, తప్పదు అన్నప్పుడు ఓకే, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అనుకోకుండా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏ యాక్సిడెంటో, ఏ సర్జరీయో పడితే డబ్బులు పెట్టుకోవడం కష్టం కదా. మహా అయితే ఒక 5,000 10,000 సంవత్సరానికి మీకు, మీ ఫ్యామిలీకి మొత్తం అంతా ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. సింపుల్గా మనం చెప్పులే ఒక జత ఎక్స్ట్రా కొనుక్కొని ఉంచుకుంటాం, ఇది పాడైపోతే ఎలాగా ఇంకోటి ఉంచుకుందామని. కారుకో లేకపోతే స్కూటర్కో ఒక టైర్ స్టెఫ్ని ఎక్స్ట్రా పెట్టుకుంటాం. మన ఆరోగ్యం కోసం, మన ఫ్యామిలీ కోసం ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ మహా అయితే 15,000 20,000 5,000 10,000 కూడా ఉన్నాయి. అలాంటి ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎప్పుడు రిస్క్ తీసుకోకండి. ఆరోగ్యం విషయంలో జేబులో డబ్బులు పెట్టుకుని తిరగలేం కదా.